దేవుని వాక్యం ముందు విశ్వాసం ఉంచేటంటే మనము తెలుసుకోవలసిన విషయం ఏంటిది? మన పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదివినప్పుడు కీర్తన గ్రంథము 127 చదవండి. కీర్తన గ్రంథము 127 చదవండి ఒకసారి. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానము. ఆయన ఇచ్చు బహుమానము. ఇక్కడ క్లియర్ రాయబడింది. గర్భఫలం మీద ఎవరు ఇచ్చేదంట? దేవుడు ఇచ్చే బహుమానం అంట. ఇది విశ్వసించాలి. ఎంతో మంది గర్భఫలం లేక వివాహమైన వారు కూడా ఎంతో మంది గర్భఫలం లేక బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. అర్థమవుతుంది. కాబట్టి గర్భఫలం అనేది యెహోవా ఇచ్చు ఏది బహుమానము. తర్వాత ఇంకే రాయబడిందంటే చూడండి, జెనసిస్ ఆదికాండం 4:1 చదవండి. ఆదాము 4:1 ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు, ఆదాము తన భార్య అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి కయీను కని యెహోవా దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకున్నాను. ఇది యెహోవా దయ వలన కలిగేటువంటి కార్యం. వింటారండి? గర్భఫలం అనేది యెహోవా దయ వలన కలిగేటువంటి కార్యము, అంటే దయ వలన కలిగేటువంటి ఒక బహుమానము. ఈ విషయాన్ని విశ్వాసం మనం బాగా అర్థం చేసుకోవాలి. అందుకే ఎందుకు నేర్చుకుంటామంటే ఇది తెలుసుకున్నప్పుడు మనము విశ్వసించడమే కాకుండా తెలియని వారికి తప్పు అని చెప్పడేటువంటి ధైర్యం మనకి కలుగుతూ ఉంటుంది. తర్వాత ప్రియమైన బిడ్డలారా, అదే 127:3 ఇంకొక మాటకు రాయబడినది ఏంటంటే అది గర్భఫలం చదవండి. 127 కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్యము. ఈ స్వాస్యం అంట. స్వాస్యం అంటే సొంతము. దీన్ని సొంతముగా ఉంట కొరకు ఇచ్చాడు, స్వాస్యముగా ఇచ్చాడు. ఇంకా చేయండి, తర్వాత నీ యొక్క వంశావళిని అభివృద్ధి చేయటం కొరకు, నీ దాన్ని అభివృద్ధి చేయటం కొరకు, నీ ఆస్తిని అభివృద్ధి. ఆస్తి అంటే ఎవరు? నీ పిల్లలే నీకు ఆస్తి. నేనేం చేయడానికి? అభివృద్ధి చేయటం కొరకు. తర్వాత ఇంకొక మాటకు రాయబడింది ప్రియమైన బిడ్డలారా, ఇంకొక మాట రాయబడింది. ఆదికాండము 33:5 చదవండి. గర్భఫలం గురించి రాయబడింది. ఆదికాండము 35:5. ఏశావు కన్నులెత్తి ఆ స్త్రీలను పిల్లలను చూచి, ఏశావు కన్నులెత్తి ఆ స్త్రీలను పిల్లలను చూచి, వీరు నీకేమి కావాలని అడిగినందున అతడు, వీరు దేవుడు నీ సేవకుని దయచేసిన పిల్లలే. ఎవరిచ్చినారంటే దేవుడు దయచేసిన పిల్లలు, దేవుడిచ్చినది. పిల్లలంటే ఎవరిచ్చారో? దేవుడిచ్చినటువంటిది. అందుకే దేవుడిచ్చిన పిల్లల్ని మనము చాలాసార్లు చెప్పాను ప్రియులారా, మరోసారి చెప్తున్నాను ప్రియులారా. పిల్లలు చూచినప్పుడు వారిని, అందుకే మనం మొట్టమొదటి చూసాం, యెహోవా ఇచ్చే బహుమానం. అది పిల్లలనేది యెహోవా ఇచ్చే బహుమానము. ఒక బహుమానము మనకి ఎవరైనా ఇచ్చినప్పుడు దాన్ని తీసుకెళ్లి చక్కగా జాగ్రత్త స్థలంలో షోకేస్లో పెడతాం. ఆ బహుమానాన్ని చూసినప్పుడల్లా మనకి తెలిసేది ఏంటంటే ఎవరైతే ఇచ్చారో వారు గుర్తుకొస్తారు. రెండవది, వారు మనల్ని ఎంత ప్రేమిస్తున్నారో అది కూడా గుర్తుకొస్తుంది. కాబట్టి మనము కూడా వారు ఇచ్చినటువంటి ప్రేమకు సాదృశించినటువంటి ఆ బహుమానాన్ని ఏం చేస్తుంది? ఎంతో జాగ్రత్తగా దాన్ని ఎంతో ప్రేమగా అందరికి కనబడేటట్టుగా దాన్ని పెట్టి జాగ్రత్తగా చూసుకుంటుంటాం. అదే రీతిగానే
పిల్లలు యెహోవా అనుగ్రహించేది బహుమానం. వారిని కూడా మనం జాగ్రత్తగా వారి విషయం ఏం చేయాలి ద్వారా జాగ్రత్తను వహించవలసిన వారని ఉన్నాం. కేవలం వారికి తిండి పెట్టడమే కాదు, వారికి కావలసి కొనిచ్చడమే కాదు అని వారిని ఎక్కువగా వాక్యములో ఇందులో చాలా మంది తల్లిదండ్రులు వాక్యం చదవమని చెప్పరు. వాక్యం చదవమని, ప్రార్థన చేయమని, బైబిల్ చదవమని చెప్పకరు. కానీ ఎక్కువగా చదవనరా ఏం చదువు, ఈ భూ సంబంధమైన చదువు చదవమని ఏం చేస్తారు, ఎక్కువగా వారిని ఒత్తిడి చేస్తూ ఉంటారు. ఎక్కువగా వారిని ఏం చేస్తుంటారు, ఈ లోక సంబంధమైన చదువును ఏం చేస్తున్నారు, ప్రోత్సహిస్తారు. ముందు స్కూల్ అయిపోద్ది, తర్వాత ఇంకేమైపోద్ది, మళ్ళీ స్కూల్ నుంచి రాగానే మళ్ళీ ట్యూషన్కి, ఇలా వారికి రోజంతా కూడా ఆ పాఠ్య పుస్తక చదువులోనే దాని ఒత్తిడే సరిపోతుంది. కానీ వీరు దేవుడు ఇచ్చిన బహుమానము, దేవుడు ఏ ఉద్దేశము చేత ఈ పిల్లల్ని మనకు అనుగ్రహించాడు అని గ్రహించి ఆ చిత్త ప్రకారం అని దేవుని దయలో, దేవుని యొక్క దయలోను, దేవుని జ్ఞానంలో పెంచడం అనేది మనము చాలా మంది మర్చిపోతున్నారు. చాలా తల్లిదండ్రులు మర్చిపోతున్నారు. ముఖ్యంగా పిల్లలకి చిన్నతనం నుంచి కూడా ప్రేమ దేవుని వాక్యాన్ని నేర్పించవలసిన బాధ్యత ఉంది. ఒక స్టేజ్ వచ్చినప్పుడు ప్రేమ వారు ఏమవుతారు, అందుకే సామెతలు రాయబడింది 22వ అధ్యాయం 4వ వచనం అనుకుంటారు. సామెతలు బావుడు 40 సంవత్సరాలు వారికి నేర్పుడు, అప్పుడు వాడు అందులో నుంచి ఏం చేయడు, తొలగిపోడు. ఇప్పుడు నేర్పించకపోతే పెద్దగా అయిన తర్వాత వాడు ఏం మనకి నేర్పించలేరు. ఈ విషయాన్ని అందరూ అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆ బహుమానం అది, ఈ బహుమానమై ఉంది. అందుకే ఇది దేవుడు దయ వలన ఇచ్చినటువంటిది. అదే 48:9 కూడా రాయబడింది. అది కూడా చదువుతాం. 48:9 కూడా అదే మాట రాయబడింది. 48 ఏసేపు వీరు నా కుమారులు, వీరు ఈ దేశమందు దేవుడు నాకు అనుగ్రహించనని తన తండ్రితో చెప్పాను. దేవుడు అనుగ్రహించిన పిల్లలు విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అందుకే ఆవిడ యూదులు వాళ్ళు పుట్టి చిన్నప్పటి నుంచి కూడా ఏం చేస్తారు యూదులు ఇప్పటికీ. ఇంకొక విషయం బాగా అర్థం చేసుకోవాలి. మన ముస్లిం సహోదరులు చూస్తుంటాం, వారు ఎంత స్కూల్కి పంపించినా కూడా స్కూలు 9 గంటలకైతే వాళ్ళ యొక్క మసీదులో అరబిక్ నేర్పిస్తుంటారు. అరబిక్ అంటే ఖురాన్, అరబిక్ భాష, అరబిక్ చదవటము, ఖురాన్ చదవటం. వాళ్ళు పొద్దున్నే 5 గంటల నుంచి 7 గంటల వరకు వాళ్ళు ఆ క్లాస్ జరుగుతుంటుంది. దానికి చిన్న ప్రతి పిల్లవాడు కూడా ఏం చేస్తాడు, అక్కడికి వెళుతూ ఉంటారు. వెళ్ళి చేస్తారు అరబిక్, తర్వాత అరబిక్ చదువుతున్న తర్వాత ఏం చేస్తారు, ఖురాను, ఇవన్నీ వాళ్ళ ఆచార పద్ధతులన్నీ ఏం చేస్తారు, నేర్పిస్తారు. యూదులు కూడా అంతే. యూదులు కూడా చిన్నప్పుడు దేవుడు ఇచ్చిన ఆజ్ఞ, వాళ్ళకి మనలాగా సండే స్కూల్ ఉండవు. మరి బాధ్యత ఏంటి, పుట్టినప్పటి నుంచి కూడా వారికి ఏం చేయాలి. మరి మన రెబుకమ్మ గారు అయితే గర్భములో ఉన్నప్పటి నుంచి ఆమె ప్రారంభం చేస్తుంది. అలాగే మరియమ్మ, వీళ్ళందరూ కూడా తమ బిడ్డల విషయమై ఎంతో శ్రద్ధ కలిగి వాళ్ళు ప్రార్థిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. బయట కడుపులో ఉన్నప్పటి నుంచి వారి బిడ్డల పట్ల కలిగినట్టు శ్రద్ధ కలిగిన వారు ఉన్నారు. అలాగే ప్రతి తల్లి కూడా, తండ్రి కూడా చిన్నప్పటి నుంచి కూడా పిల్లల పట్ల కలిగి ఉండాలి శ్రద్ధ. ఎందుకంటే వీరు దేవుడు మాకు ఇచ్చినటువంటి పిల్లలు. కాబట్టి ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన వారం. కాబట్టి ఈ గర్భస్రావం అనేది దేవుని వాక్య విరుద్ధము. అర్థమైందండి. ఇంకా కూడా చదివిన తర్వాత ముఖ్యంగా చదువుతారు. తర్వాత సామెతలు 17:6 కూడా చదవండి. సామెతలు 17:6. సామెతలు 17:6. సామెతలు 17.
కుమారుల కుమారులు కుమారుల కుమారులు వృద్ధులకు కిరీటము వృద్ధులకు కిరీటము. చాలా ఏమంట? వృద్ధుల కిరీటం అంట. ఎవరు? పిల్లలు. నువ్వు ముసలివాడు అయినప్పుడు వారు ప్రకాశిస్తారు. ఒకవేళ నువ్వు ఈ చిన్నతనం నుంచి కూడా వారిని ప్రభు ప్రేమలో, ప్రభు వేళ్ళ భయభక్తుల్లో, ప్రభు వాక్యంలో పెంచినట్లయితే వారు, నువ్వు వృద్ధులు అయినప్పుడు వారు ప్రకాశిస్తారు. నువ్వు తగ్గిపోయినప్పుడు వాళ్ళు ప్రకాశిస్తారు. అందుకే వృద్ధులకు ఎవరంట? కిరీటం అంట. తల్లిదండ్రులు వాళ్ళు వృద్ధులైనప్పుడు పిల్లలు ఏం కావాలి? ప్రకాశించాలి, లోకంలో మహిమ తీసుకురావాలి, అధికారం చేసేవారికి ఉండాలి, ఏర్పడి చేసేవారికి ఉండాలి. కిరీటం చూచలు చూచల్లవన్నీ ఆ స్థాయికి ఎదిగినప్పుడే అది సంతోషకరమైన దేవుని వాక్యం చెప్తుంది. చివరిగా 124 చదివినట్లయితే వారు బలవంతుని చేతిలో బాణం లాంటి వారు. పిల్లలు ఏంటవారు? బలవంతుని చేతిలో బాణం లాంటి వారు. దీని అర్థం ఏంటిది? దానితో తమ అంబులు పనువాడు ధన్యుడు. అంబులు పని అంటే ఏంటి? పిల్లలు తమ స్వాధీనంలో ఉండాలి, తమ కంట్రోల్లో ఉండాలి. చదువుల ఆధీనంలో ఏమై ఉండాలి? పిల్లలై ఉండాలి. వారు చెప్పింది ఇది నడిచేవారు ఉండాలి. విషయాన్ని బాగా అర్థం చేసుకున్నారు. అలాగే శత్రువు ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు ఆ పిల్లలు అంతగా షార్ప్ వేయాలి, శత్రువు గుండెలు పుచ్చుకునేటట్టుగా ఉంటారు. అలాంటి రీతిగా పిల్లలు ఏం కావాలి? అందుకనే పిల్లల విషయమై ప్రేమ చక్కగా రాయమని మాట్లాడేదంటే వారు ఏమని? ప్రేమ వారు బహుమానమని, వారు స్వాస్యమని, అలాగే దేవుడు ధైర్యం వల్ల కలిగినదని, అలాగే దేవుడు ఇచ్చినటువంటి వారని, వారు కిరీటం లాంటి వారని, అలాగే వారు బలవంతుని చుట్టూ బాణంలాగా ఉండాలని కోరుకుంటున్నారు. సరే, మీకు డౌట్ రావచ్చు, మరి స్రావం చేయటం అనేది తప్పైతే మరి కొంతమంది బలహీనగా ఉన్నప్పుడు, గర్భంలో సరిగా అవయవాలు నిర్మాణం కానప్పుడు, అక్కడ ఉన్నప్పుడు చేయడం తప్పు లేదు. అదేనండి ఈ దినం వచ్చిన సిచ్యువేషన్. కానీ పరిశుద్ధ గ్రంథాన్ని మనం పరిశీలన చేసినప్పుడు ప్రతి ఒక్కరిని సృజించిన వాడు దేవుడు అని వాక్యం చెప్తుంది. ఉదాహరణకి నిర్గమాకాండము 4:11 చదవండి. 4:11 నిర్గమాకాండము 4:11. నిర్గమాకాండము 4:11. యెహోవా మానవునకు నోరిచ్చిన వాడు ఎవడు? మానవునికి నోరిచ్చిన వాడు ఎవడు? మూగవానినే గాని, చెవిటివానినే గాని, దృష్టిగల వానినే గాని, గ్రుడ్డివానినే గాని పుట్టించిన వాడెవడు? యెహోవానైనా నేనే కదా. ఇక రాయబడిన మాట, శరీర బలహీన చేత ఇంటివాడుగానో గుడ్డివాడుగానో అవయవాలు లేని స్థితిలో పుట్టించేవాడు కూడా ఎవరంట? దేవుడైన యెహోవాయే అంటున్నారు. అందుకే ఇలాంటి వారిని ఎవరిని కూడా మనం తక్కువగా చూడకూడదు, ఏర్న చేయకూడదు. గుడ్డివారు కావచ్చు, అంగహీనులు కావచ్చు, మరి ఎవరైనప్పటికీ ఇందులో ఎంతో మంది అంగహీనులు దేవుని సువార్త ప్రకటిస్తున్నారు. మనకంటే ఎన్నో రెట్లు బలహీనులు. మీరు ఆస్ట్రేలియా ఒక సేవకుని మీరు చూసుంటారు, అదే ఎక్సాల్ మీరు యూట్యూబ్లో వింటారు. ఆయన కాలు లేవు, చేతులు లేవు, ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా దేవుని సువార్త ప్రకటిస్తున్నారు. ఎంతో మంది ఉన్నారు దేవుని సువార్త ప్రకటిస్తున్నారు. కాబట్టి ఎవరిని కూడా మనం తునీకరించకూడదు. ఇప్పుడు ప్రతి ఒక్కరి వెనక ఒక దేవుని ఉద్దేశం ఉంది. ఇంటివాడి వెనక, గుడ్డివాడి వెనక, ఆ అవయవ లోపం కలిగిన వారి పట్ల, అందరి పట్ల కూడా దేవుని ఉద్దేశం ఉంది. మన మధ్య జరిగిన ఒక అద్భుతం మహేష్, మనందరికి తెలుసు కూడా, కేసులో అతను 2వ కుమారుడు మరి గర్భంలో ఉన్నప్పుడు, ఆ దినంలో మేమందరం తమిళనాడులో ఉన్నాం. తమిళనాడు కావచ్చు, కాదు అయితే తెలిసిన సమాచారం ఏంటంటే
గర్భంలో ఉన్నటువంటి కుమారుడు అవయవాలు సరిగా లేవు అని అంతే కదండి. కానీ ప్రార్థించాం ద్వారా చివరికి జన్మించేటప్పుడు ఆరోగ్యవంతుడుగా జన్మించాడు. దేవుడు ఆ రీతి గొప్ప కార్యం చేశాడు. అర్థమైందండి. అలాగే కొంతమంది అవయవ లోపంలో జన్మించారు విన్నారా, తర్వాత వాళ్ళు చనిపోవడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ సరే ప్రతిది కూడా దేవుని మహిమ కలగాలి, దేవుని సంకల్పం నెరవేర్చబడాలి. కానీ ఏదో లోపం ఉందని దేవునికి రకరకాల కారణాల చేత గర్భస్రావం చేయటం అనేది హత్యతో సమానము. అది ఏ మాత్రం కూడా సంఘంలో విశ్వాసం చేయడం ఏం లేదు. ఒకవేళ అవయ లోపంతో మనకు దేవుడు బిడ్డలు ఇచ్చినప్పటికీ కూడా అది కూడా దేవుడి ఉద్దేశం. ఇది మన మధ్య బ్రదర్ శేఖర్ గారు ఉన్నారు. అది కుమార్తె ఉంది, మనకందరికి తెలుసు. దాదాపు ఇప్పుడు 30 సంవత్సరాల తర్వాత ఉండొచ్చేమో బహుశా. ఇంతకాలం నుంచి కూడా ఆమె అదే స్థితిలో ఉంది. కానీ వారు ఏం చేస్తున్నారు, ఆమెను ఎంతో ప్రేమ చేత, ఎంతో ఓర్పు చేత, ముఖ్యంగా సహోదరి శేఖర్ గారి భార్య ప్రేమంత ఆమె ఎంతో ఓర్పు, ఎన్నో ఆమె అసలు ఇంటి పట్టునే ఉండి బయట ప్రపంచంలో తెలియని స్థితిలో ఆమె ఒక విందు కానీ, వినోదాలు కానీ, పెళ్లిళ్ళు కానీ, వివాహం కానీ ఎక్కడికి వెళ్లకుండా ఆ బిడ్డను చూసుకుంటూ ఉంది. అది కూడా ఒక దేవుని ఉద్దేశం అండి. అది శాపము కాదు, ఏమాత్రం కాదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు పుట్టించిన వాడు ఆయనే. అందుకే స్వయముగా ప్రభువైన యేసుక్రీస్తు చెప్పాడు. చూడండి, యోహాను సువార్త 9:3 చదవండి ఒకసారి. యోహాను సువార్త 9:3. యోహాను సువార్త 9:3. యేసు వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు గాని దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడిగా పుట్టెను. యేసు తన శిష్యులతో పాటు వెళ్తున్నప్పుడు గుడ్డివాడు అక్కడ ఉన్నాడు. శిష్యులు అడిగాడు, అయ్యా వీడు గుడ్డివాడు పుట్టడానికి వీడు పాపం చేశాడా, వీడు తల్లిని పాపం చేశాడా అని అడిగినప్పుడు యేసు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, వీడేమో వీడి తల్లిని పాపం చేయలేదు, కానీ వీని యందు దేవుని క్రియ ప్రత్యక్షపరచబడ్డానికి వీడేమే గుడ్డివాడుగా పుట్టాడు. ఈ రకంగా దేవుని క్రియలో ప్రత్యక్షపరచబడ్డానికి ఈ లోకం అనేక మందిని దేవుడు జన్మింపచేశాడు. అవయాలే కన్ను లేకుండా, మానసిక వికలాంగులుగా, అలాగే మూగవారిగా, చెవిటి వారిగా, అవయాల లోపం చేత ఉన్నటువంటి ఎంతో మంది వీళ్ళందరూ ఎవరు కలుగ చేశారు? దేవుడే. ఇదంతా కూడా దేవుడి మహిమ కొరకు. అందుకే ముఖ్యంగా ఈ సైంటిఫిక్ యుగంలో చదువుకునేటువంటి మేధావులు చేసే పనులు ఏంటంటే, వారు ఎంతో బాధపడాలి, పుట్టిన తర్వాత ఎంతో కష్టపడాలి అని ప్రియమైన బిడ్డలారా, ఎంతోమంది ఇంకా రకరకాల చాలా కారణాలు ఉన్నాయి ఈ గర్భస్రావం పడుతుంది. తప్పుడు పనుల ద్వారా గర్భవతులు అవటము, రకరకాలుగా అవటం బట్టి దాని గర్భస్రావం ఏం చేస్తున్నారు, చేయిస్తారు. అది దేవుని వాక్యానికి ఏం మాత్రం విరుగుతమో కాదు. కాదు దేవుని జన్మించిన వాళ్ళు కలరు, వ్యభిచారం వల్ల పుట్టిన వారు కూడా ఉన్నారు. 2 రకాల సంతానాలు ఉన్నాయి. అందుకే మేము అక్కడ యేసులో కొన్నిసార్లు మాట్లాడుతుంటే వీళ్ళు అంటారు, నేను వ్యభిచారం వల్ల పుట్టిన వారిని కాను. అంటే దేవుడు కొంతమందిని దేవుడు అవయ లోపాల చేత జన్మించేస్తాడు. అందుకని ఏ ఒక్కరు కూడా గర్భస్రావాన్ని సంఘంలో కావచ్చు, వ్యక్తిగత జీవితంలో ఆరంభించడానికి వీలు లేదు. దేవుడు ప్రతి లోకం ప్రతి మానవుని పట్ల ఒక ప్రత్యేకమైన ఉద్దేశము కలిగిన వాడుగా ఉన్నాడు. అర్థమైందండి? ఇందాక చదువుకున్నట్టుగా గుడ్డివాడుగా పుట్టడం కూడా దేవుని ఉద్దేశమై ఉంది. అలా అందుకని మనం ఏ విషయంలో కూడా ఏం కాకూడదు, బాధపడకూడదు, భయపడకూడదు. ముఖ్యంగా
ప్రియమైన బిడ్డలారా, దేవుని విశ్వాసం ఉంచిన మనము దేవుని ఉద్దేశానికి అనుగుణంగా మన జీవితంలో ముందుకు సాగవలసిన వారు. కానీ ఇందులో అనేకమైన రీతిగా ఈ గర్భస్రావాన్ని ఏం చేస్తున్నారు, అనుమతిస్తున్నారు. చాలా జరుగుతుంది, మనకు తెలియదు, కానీ చాలా స్థలాల్లో జరుగుతుంది. కాబట్టి అది వాక్య ప్రకారం తప్పై ఉంది. వాడి విషయాన్ని మనం మనసులో పెట్టుకొని సైన్యపు అబద్ధ బోధ, దయ్యపు బోధ, క్షమించలేవదా దయ్యపు బోధ మనసు పెట్టుకుని ముందుకు సాగవలసిన వాడు దేవుని వాక్యం తెలియపరుస్తుంది. కాబట్టి దీని ద్వారా ఈ విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. కాబట్టి దేవుడు అనుగ్రహిస్తున్న బహుమానాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా దాని గర్భంలో ఉన్నప్పుడు నాశనం చేసేదన్నది, అబార్షన్ చేసేదన్నది వాక్యానికి విరుద్ధం. వాక్యం అనుమతించదు. ఒకవేళ ఎవరైనా సరే పర్వాలేదు అన్నారంటే అది అబద్ధపు బోధని గ్రహించండి, ఇంకో బోధని గ్రహించండి. చాలా మంది ఇది కామన్ అయిపోయింది నాలో. మనకు తెలియదు కాబట్టి ప్రపంచంలో జరుగుతుంది. కాబట్టి రకరకాల కారణాలు చెప్తూ ఉంటారు డాక్టర్లు. దేవుని విశ్వాసం ఉంటే నీవైతే ఏమి వచ్చేసి ప్రభా ఏ ఉద్దేశం చేస్తాను నాకు గర్భఫలం ఇచ్చాను, అవి నెరవేర్చు. నీకు అసలు ఏమీ లేదు, అన్ని అవయవాలు చక్కగా ఉన్నప్పటికీ, అవయవాల లోపం ఉన్నప్పటికీ, ఏదైనప్పటికీ నీకు మహిమ ప్రభు, నీ ఉద్దేశం ప్రభు, నీ సంకల్పం ప్రభు, నీ కార్యం చేయదు దేవుడు, నీ నామం మహిమ కలగాలి. అది నువ్వు ఇచ్చిన బహుమానం అని హృదయపూర్వకంగా మనం విశ్వసిస్తాం. ప్రభు వాక్యం జీవించాలి. నన్ను ముచ్చినట్లయితే తండ్రి దయ్యపు బోధ విషయంలో ఎదురము నాలో సంఘంలో జరుగుతున్నారు. గర్భస్రావం విషయంలో వాక్యం నేర్చుకుంటుంది. మీరు గర్భఫలం యొక్క ప్రభు ఉన్నతమైనటువంటి స్థితిని, ఆ యొక్క గంభీరత్వాన్ని ఈ వాక్యం నుంచి తెలుసుకుని ప్రతి ఒక్కరు కూడా గ్రహించి వాటి తప్పుడు బోధ, తప్పుడు విషయాలు మాలో సంఘంలో కలిగి అలాగే మేము తెలిసి ఏ మాత్రం దాన్ని అనుమతించి ప్రతి బిడ్డ పట్ల వీటి బహుమానం ప్రభు నీ దయ వల్ల కలిగేటువంటి కాబట్టి ఈ విషయాన్ని ప్రజలు సహాయించి నాకు ఇచ్చిన బహుమాన విషయం శ్రద్ధ కలిగి నీ మైండ్ పడుతుంది. ఏషియా చెప్పాడు, ఇదిగో నువ్వు నాకు ఇచ్చిన పిల్లలను సీయోను కొండ మీద ఉన్నటువంటి సైన్యులపై యెహోవా సాక్షిగా ఉన్నాను, ఇజ్రాయేలు సాక్షిగా ఉన్నాను. ప్రతి ఒక్కరు ప్రతి కుటుంబం పాటు వారి పిల్లలు ఈ లోకంలో సాక్షి ఉంటారు. దీవించినాం ఏ సంతోషం మన తల్లి అని దేవుని ప్రేమియు కుమారుని యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మక అన్యాయ సహవాసం ఇప్పుడు వచ్చిన మనందరికీ ఒక సకల పరిశుద్ధులు కూడా నాకు పర్యంతం అందరికీ కూడా యేసుక్రీస్తు నామములో వందనాలు.